వెల్కమ్ బ్యాక్. ఆధ్యాత్మిక చింతనకు ఆరోగ్యానికి ఎంతో దోహదపడే యోగాసనాలు జీవనశైలిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత. ఈ నెల 7 నుండి 21 వరకు నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేశారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా ప్రధాని మోదీ సారథ్యంలో దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. నిత్యం ఓ అరగంట పాటు యోగాసనాలు చేస్తే వారి ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతతకు ఎంతగానో ఉంటుందన్నారు. మానవుని మనుగడకు యోగాసనాలు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందని మంత్రి సవిత తెలిపారు. అపూర్వమైన వారసత్వ సంపద ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి కోరిక మేరకు జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 15 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఇవాళ రాష్ట్రంలో 1 కోటి మందిని యోగాలో భాగస్వాములు చేయాలని, 10 లక్షల మంది శిక్షకులను తయారు చేయాలని, అదేవిధంగా యోగాని ఒక జీవన విధానంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో ఈ అనేక మంది మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యం బారిన పడకుండా మానసిక సమస్యలతో డిప్రెషన్కు లోను కాకుండా ఇవాళ యోగా, ధ్యాన, ప్రాణాయామం అనేది ఒక అద్భుతమైన మార్గం అనే విషయం. మరి ప్రధానమంత్రి గారు ఒక పక్క, మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలపైన ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్న ఉద్దేశంతో మరి మన సంస్కృతి, మరి యోగా పుట్టిందే మన భారతదేశంలో. మరి ఇతర దేశస్తులు కూడా ఈరోజు యోగా, భారతదేశంలో చేస్తున్న యోగాను అందరూ అనుసరిస్తారు. కాబట్టి మన ప్రతి ఒక్కరూ, మరి ఒక చిన్న బిడ్డ దగ్గర నుంచి మరి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల వాడు ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, మరి సమాజాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారని వాళ్ళందరికీ శిక్షణ తరగతులు కూడా ఇవ్వబడుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అమరావతి ఒడ్డున, కృష్ణానది ఒడ్డున మరి 25,000 మందితో మరి మనం అక్కడ యోగాంధ్ర డే కూడా ఘనంగా జరుపుకోబోతున్నాం.